ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడవు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవు దేవా యేసయ్య, ఈ రీతిగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం గురించి వాక్య ధ్యానం చేసుకున్నటకు మాకు తోడే ఉండండి. పరిశుద్ధాత్మ గ్రహింపును మాకు దయచేయండి. ధ్యానం చేయబోయేటువంటి వాక్య భాగం మా ఆత్మలకు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. మీకే మహిమను ఘనతను ప్రభావములను ఆరోపించుకుంటూ యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, గత వీడియోలో మనం ఆదికాండము మొదటి పుస్తకం గురించి సంక్షిప్త వివరణ చూసుకున్నాం. వంశావళుల గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే గత వీడియోలో జలప్రళయంలో నశించినటువంటి కయీను వంశావళి గురించి మనం ప్రస్తావించలేదు. ఈ వీడియోలో మనం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వాక్య భాగం బట్టి ప్రభు మనతో మాట్లాడును గాక. భూమిని ఆకాశములను ఆదియందు దేవుడు సృజించెను చదువుకున్నాం. ఉదాహరణకు ఒక ఇంటిని ఒక వ్యక్తి నిర్మిస్తున్నాడు అని అంటే ఆ ఇంటిని నిర్మించడానికి ముందుపు అతడు ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. అది ఎలాంటి ఇల్లు అయి ఉండాలి? సింగిల్ బెడ్రూమా లేక డబుల్ బెడ్రూమా? అందులో ఉండవలసినటువంటి కావలసిన సౌకర్యాలు, వీటన్నిటి గురించి ఆ ఇంటి యజమానికి ఖచ్చితమైన ఆలోచన, ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉంటాడు. అలాగనే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజింపక మునిపే ఈ భూమిని ఎందుకు సృజించాలి, ఎవరి నిమిత్తం సృజించాలి అనేటి ఖచ్చితమైన ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నాడు. మానవుని కొరకు దేవుడు కలుగజేసిన సృష్టి గురించి, మానవుని ఎడల దేవుని సంకల్పమును గురించి, అనాది కాలంలోనే దేవుని సంకల్పమును గురించి, అనాది కాలమందున్న దేవుని గురించి ప్రభు అనుగ్రహించిన కొలది మనం కొన్ని ఆధ్యాత్మిక విషయములను, ఆత్మ సంబంధమైన విషయములను మనం ఈ వీడియోలో ధ్యానం చేద్దాం. ఆది కంటే ముందు ఉన్న కాలాన్ని అనాది కాలము అంటారు. అనాది కాలంలో దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం, అనాది కాలంలో దేవుని యొక్క మానవాళి పట్ల ప్రభు కలిగి ఉన్నటువంటి ఆలోచన, ప్రభు యొక్క గుణగణాలను తెలియపరుస్తుంది. ఆయన గొప్పతనాన్ని కూడా తెలియపరుస్తుంది. 68వ కీర్తన వచనం 33, అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువాని కీర్తించుడి అని రాయబడింది. ఈ వాక్య భాగం నుండి మనం గమనించినట్లయితే అనాదిగా ఉన్న దేవుడు కీర్తనీయుడు. సర్వ సృష్టి ప్రభువును ఆరాధించాలని అనాది కాలం నుండి దేవుడు ఆకాశము మీద ఆసీనుడై సార్వభౌమ పాలకుడని తెలియపరుస్తూ ఉంది. సర్వసృష్టి ఆయనను ఆరాధించాలని, సర్వసృష్టి ఆయనను పూజించాలి అనేటువంటి ఉద్దేశమును ఈ వచనం తెలియపరుస్తుంది. కాబట్టి ఆయన ఆరాధనలకు యోగ్యుడు, కీర్తనీయుడు, పూజనీయుడు, అనాది కాలమందు ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆకాశ వాహనం ఎక్కి, అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు ఉన్నాడు. ఆయన అనాది కాలమున ఉన్న దేవుడు అని ప్రభు గురించి మనం చూస్తాం. ఈ రీతిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? పరిశుద్ధ గ్రంథం నుండి మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైనాడని, మరణమును జయించి లేచిన తర్వాత
ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడని ఈ వచనం తెలియపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను అని రాయబడి ఉంది. మన కొరకు పరలోకమందు ప్రవేశించెను. అనాది కాలంలో ఉన్న దేవుడు, ఇందా కీర్తన గ్రంథంలో మనం తెలియపరిచినటువంటి రీతిగా, అనాది కాలంలో ఉన్న దేవుడు కీర్తనీయుడు అని రాయబడి ఉంది. ఆయన ఆకాశ వాహనం ఎక్కి ఉన్నాడు అని, అంటే మహోన్నతమైన స్థానంలో ఉన్నాడు అని రాయబడింది. ఈరోజు నా క్రొత్త నిబంధన మనం తెలియపరిచేది ఏంటంటే, అలాంటి మహోన్నతమైన స్థలములలో ఉన్నవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ లోకంలో నిన్ను నన్ను విడిపించుటకు ఈ లోకానికి దిగొచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో, ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నానని మోషేతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రభు ఎవరు? ఆయన మన కొరకు దిగి వచ్చాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు పరలోకంలో ప్రవేశించాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అని రాయబడి ఉంది. కాబట్టి మానవాళిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు దిగి వచ్చాడు. మరణము అనుభవించాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ రోజున లేచాడు, ఆరోహణమైనాడు, మన కొరకు పరలోకంలో చేరాడు. ప్రభు మరణించింది మన కొరకు, ప్రభు పరలోకానికి వెళ్ళింది మన కొరకు. ఉన్నతమైన స్థానంలో ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. అనాది కాలములో ఉన్న దేవునికి ఏదైతే మహిమ ఉన్నదో ఆ మహిమనే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ రోజున కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్న ఈ మాట చూసారా? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఈయన ప్రధాన యాజకుడు. అనాది కాలమందు ఉన్న దేవుడు కీర్తనీయుడు. ఆయన ఆకాశ వాహనం ఎక్కి ఉన్నాడు. అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఉన్నతమైన స్థానంలో ఈ రోజున నీ కొరకు నా కొరకు పరలోకంలో ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆరాధనలకు యోగ్యుడు, ఆయన కీర్తనీయుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పూజనీయుడు. రెండవ అంశంగా మనం చూస్తే, అనాది కాలంలోనే మానవుని ఎడల దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించిన విషయం యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ మాటే ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరుస్తూ యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలికినటువంటి మాట. మానవుని ఎడల తండ్రికి కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి మానవులను విమోచించాలి, మానవులను రక్షించాలి అనేటువంటి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి తన ప్రాణం పెట్టి తిరిగి తీసుకునేటువంటి అధికారం గలవానిగా తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం,
దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహోన్నతుడైన దేవుడు, తాను సృష్టించిన దేవదూతలచే ఆరాధించబడుతున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడినాడు. దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఆరాధించబడే దేవుడు నిత్య నరకమునకు పాత్రులైనటువంటి మానవులను విడిపించుటకు ఆయన ఈ లోకమునకు సశరీరుడుగా, శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేయబడి ఆయన ఈ లోకమునకు వచ్చి తన శరీరమందు మన కొరకు శిక్షణ అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాట రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తాం. మూడవ అంశంగా అనాది కాలమందున్న దేవుడి గురించి మనం చూస్తే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు కదా అని అంటున్నాడు. అనాది కాలములే దేవునికి ఉన్నటువంటి పేరు విమోచకుడు. ఎలాగ విమోచించాలి? యుక్త కాలమున ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి నీ కొరకు నా కొరకు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి వాడిగా ఉన్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత ఆయన మనలను విమోచింపలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత దేవుడు మనలను విమోచించినటువంటి వాడిగా ఉన్నాడు. మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఇది మానవాళి అంతా కూడా ఎరిగి ఉండవలసినటువంటి విషయం. మానవుడు సృష్టింపబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే, అనాది కాలంలోనే మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ప్రభు యొక్క సంకల్పం, ప్రభు యొక్క ఉద్దేశం నెరవేర్చుటకై ఆయన తన ఏకైక కుమారుణ్ణి, తాను ప్రేమించినటువంటి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి శరీరధారిగా పంపి మనకు రావాల్సిన శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు శరీరమందు విధించి యేసుక్రీస్తును రక్షకుడు అంగీకరించినటువంటి వారిని అందరినీ విమోచించినటువంటి వాడిగా ఉన్నాడు. మానవుణ్ణి సృష్టింపబడక మునిపే వాని విమోచనకు ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేలమట్టి రవ్వంతయు సృష్టింపబడక మునిపే మానవుని విమోచన కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అనాది కాలంలోనే ఆయన విమోచకుడు అని పిలువబడినాడు. 4వ అంశంగా అనాది కాలమందున్న దేవుని గురించి మనం చదివితే అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనం. పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు అని రాయబడి ఉంది. పాడైన వాటిని తిరిగి కట్టేటువంటి దేవుడు అనాది కాలము నుండి ఆయన ఈ సంగతులను తెలియపరుస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాడైన వాటిని తిరిగి కట్టేటువంటి దేవుడు. తాను సృష్టించినటువంటి జీవిని బాగు చేయటం ప్రభువుకు తెలుసు. తాను సృష్టించినటువంటి మనిషిని, పాడైపోయిన మనిషిని తిరిగి నిలబెట్టగలవాడు మన ప్రభు. ఈ సంగతులను ఆయన అనాది కాలంలోనే తెలియపరిచాడు. ఒక రోజున ఒక గొప్ప జీప్ మెకానిక్ యుద్ధరంగంలో వాడటానికి తయారు చేశారు జీపును. ఆ జీప్ చెడిపోతే ఆ మెకానిక్ ఆ సైనికుల యుద్ధ నుండి తీసుకుని వెళ్తున్నాడు. ఆ క్రమంలో జీప్ ఆగిపోయింది. దాన్ని తీసుకుని వెళ్ళి బాగు చేసుకుని తీసుకురావాలి, కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఆ మెకానిక్ దిగి ఆ ఇంజిన్ వైపు చూస్తున్నాడు, ఎక్కడ పొరపాటు వచ్చింది అని. అతని వల్ల కావటం లేదు. ఆ మార్గం గుండానే
ఒక వృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. వెళ్తూ చూశాడు. ఏంటి నాయనా ఎందుకు ఆగావు అని అడుగుతున్నాడు. ఆ వృద్ధుడిని చూస్తూ ఆ మెకానిక్ అంటున్నాడు, నేను ఈ ప్రాంతంలోనే దేశం నన్ను నియమించుకుంది. నాకే ఇది అర్థం కావటం లేదు. నీకేం అర్థం అవుద్దులే వెళ్ళు అంటున్నాడు. అలా కాదు నాయన, ఆ లోపం ఏంటో నేను కూడా చూస్తానంటున్నాడు పెద్దాయన. సరే చూడు అని వెటకారంగా ఆ మెకానిక్ ఆ వృద్ధుడిని అనుమతించాడు. ఆ వృద్ధుడు ఏ నట్టు సరి చేశాడో, ఏ వైరు సరి చేశాడో ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. ఆశ్చర్యపోయాడు ఆ మెకానిక్. నేను పెద్ద మెకానిక్ని, దేశమే నన్ను నియమించుకుంది ఈ జీపులు బాగు చేయడానికి. నా వల్ల కాలేదు. నీకు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. కార్ల్ ఫోర్బ్స్ అనేటువంటి ఆ వృద్ధుడు అంటున్నాడు, నాయనా యుద్ధంలో వాడటానికి అనువుగా ఈ జీపును డిజైన్ చేసింది నేనే అని ఆ వృద్ధుడైనటువంటి ఆ కార్ల్ ఫోర్బ్స్ ఆ మెకానిక్తో చెప్పాడు. ప్రభునందు ప్రియమైన సోదరుడా సహోదరి, తాను సృష్టించినటువంటి దానిని బాగు చేయటం ప్రభువుకు తెలుసు. ఈ ప్రణాళిక ఆయన అనాది కాలంలోనే నేలమట్టి రవ్వంతా సృష్టింపబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు ఈ ప్రణాళికను కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినున్నట్లుగాను, మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు, అనాది కాలము నుండే పాడైన వాటిని తిరిగి కట్టాలని, దానిని నిలవబెట్టాలని అనాది కాలం నాడే ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. 5వ అంశంగా అనాది కాలము ఉన్నటువంటి దేవుని గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఈ వాక్య భాగంలో అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది ఏమిటది? నిత్య జీవము. అనాది కాలంలోనే ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మానవులకి నిత్య జీవమును అనుగ్రహించాలి అనేటువంటిది ప్రభు యొక్క సంకల్పం. ఈ సంకల్పం అనాది కాలంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనే వాక్య భాగమునకు ముందుగానే, అంటే అనాది కాలంలోనే ప్రభు దాన్ని సంకల్పించినటువంటి వాడిగా ఉన్నాడు. పౌలు అంటున్నాడు, ఆ నిత్య జీవమును సువార్త వలన వెలుగులోనికి తీసుకురాబడింది అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును సువార్తగా మానవులకు నిత్య జీవమును అనుగ్రహించినట్లుగా ప్రకటింపబడుతుంది ఈ రోజున. ఇది మర్మమట. నిత్య జీవమును అన్ని జనులకు అందరికీ, విశ్వాసమునకు విధేయులైన వారి అందరికీ నిత్య జీవమును అనుగ్రహించాలి అనేటువంటిది అనాది కాలంలోనే దేవుడు దాన్ని మర్మముగా ఉంచాడు. ఈ మర్మాన్ని ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు అనేటువంటి సువార్త ద్వారా మానవులకి నిత్య జీవమును అనుగ్రహించినట్లుగా దేశమంతటా, రాష్ట్రమంతటా, ప్రపంచమంతటా ప్రకటింపబడుతూ వస్తుంది.
అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరిచెను. మానవులకు ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించినటువంటి సువార్తను విశ్వసించుట ద్వారా నిత్య జీవమును అనుగ్రహించవలనని అనేటువంటిది ప్రభు యొక్క అనాది కాల సంకల్పం. ప్రభునందు ప్రియమైన సోదరుడా, సోదరి, మనం ఎన్ని అంశాలు చూసుకుంటూ వచ్చాం. మొదటిగా అనాది కాలము నుండి దేవుడు కీర్తనీయుడు. రెండవదిగా మానవాళిని రక్షించుటకై తన ప్రాణం పెట్టి తిరిగి తీసుకొనగల తన ఏకైక కుమారుని ప్రేమించిన తండ్రి. మూడవదిగా అనాది కాలంలోనే దేవుడు విమోచకుడై ఉన్నాడు. నాలుగవదిగా పాడైపోయిన బ్రతుకులను బాగు చేయు దేవుడు. ఐదవ అంశము అనాది కాలంలోనే నిత్య జీవం అనేటువంటి మర్మమును ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానముల ద్వారా, ఆ సువార్త ద్వారా విశ్వసించినటువంటి అన్ని జనులకు, అందరికీ, ప్రపంచమంతటా ఉన్న మానవాళికి నిత్య జీవమును అనుగ్రహించుటకై సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సోదరుడా, సోదరి, అనాది కాలంలోనే దేవుడు మానవుల పట్ల, ఆది కంటే ముందున్న కాలము అనాది కాలం, అనాది కాలంలోనే దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని, ఉద్దేశాన్ని బట్టి మనం ఎంతైనా ఆయన్ని శ్లాఘించాలి, ఘనపరచాలి, పూజించాలి. ప్రభు చిత్తమైతే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో మనం చూసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ధ్యానం చేసినటువంటి ఈ వాక్య భాగమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, చెప్పబడిన విషయాలు, ధ్యానం చేసినటువంటి విషయాలు మా ఆత్మలకు మేలుకరంగాను, మా ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉండడానికై మీ కృప చొప్పున మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసు ప్రభువు వారి ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.